ఈరోజు ఒక ఇన్స్టెంట్ లోన్ ఆఫ్ ఫ్రాడ్. అందులో ఫస్ట్ టైం మొదటిసారిగా 60 లక్షల విలువైన క్రిప్టో కరెన్సీ సీజ్ చేయడం జరిగింది. అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టి ఇది చూపెడదామని. అది ఇష్యూ వచ్చేసి ఒక ఇన్స్టెంట్ లోన్ యాప్ ఫ్రాడ్. మన అందరికీ తెలుసు. నెక్స్ట్ స్లైడ్. ఎవరికైనా అప్పు కావాలంటే మన బ్యాంక్ దగ్గరికి పోతే అప్పు తీసుకుంటే వాళ్ళు రకరకాల డాక్యుమెంట్ అడుగుతారు, ష్యూరిటీస్ అడుగుతారు. అందుకే చాలామంది ప్రైవేట్ మనీ లెండర్స్ దగ్గరికి పోయి అప్పు తీసుకుంటారు. కొందరు ఆన్లైన్ లోన్ యాప్స్ నుండి అప్పు తీసుకుంటారు. అందులో ఆన్లైన్ లోన్ యాప్స్ అయితే 2 రకాల ఉంటాయి. కొన్ని ఆథరైజ్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొందరు అన్ఆథరైజ్డ్. అన్ఆథరైజ్డ్ లోన్ యాప్స్ ఇన్స్టెంట్ లోన్ యాప్స్ అంటారు. ఎందుకంటే డాక్యుమెంట్ ఏం అక్కర్లేదు, మీరు అడిగినంత అమౌంట్ ఇమీడియట్గా ఇచ్చేస్తారు. కాబట్టి ష్యూరిటీస్ అక్కర్లేదు. అందుకే చాలామంది వెంటనే డబ్బు వస్తుందని లోన్ యాప్ నుండి డబ్బు తీసుకుంటారండి. అటువంటి చాలా లోన్ యాప్స్ చైనీస్ మోసగాళ్ళు వాళ్ళు ఇటువంటి ఫ్రాడ్ చేస్తారు. సో ఇది కూడా అదే మాదిరిగా ఒక లోన్ యాప్. ఆ చైనీస్ మోసగాళ్ళు తయారు చేసిన లోన్ యాప్. సో నెక్స్ట్ స్లైడ్. సో ఈ కేసులో ఏం జరిగింది, ఇటువంటి కేసెస్లో ఎలా జరుగుతాయి? ఇనిషియల్గా ఇమీడియట్గా డబ్బు ఇస్తారు. మీ మొత్తం అమౌంట్ కట్టేసిన తర్వాత అప్పుడు మొదలు పెడతారు, ఇంకా అమౌంట్ కట్టాలి, ఇంకా కట్టాలి. సో అనుకోండి 5,000 డబ్బు అప్పు తీసుకుంటే మీరు 1,00,000 వరకు కట్టేశారు, ఇంకా అడుగుతూనే ఉన్నారు. లేకపోతే నీ ఫోన్ నంబర్ నుండి అన్ని కాంటాక్ట్స్ నేను తీసుకున్నాను, అందరికీ నీ ఫోటో నీ వీడియో మార్క్ చేసి పెడతాను. సో ఈ అవమానం భరించలేక కొందరు ఆత్మహత్య కూడా చేసుకున్నారు మన భారతదేశంలో. ఇక్కడ కూడా అదే జరిగింది. మన అందరికీ తెలుసు, ఒక భార్యాభర్త రీసెంట్గా మ్యారేజ్ జరిగింది. జస్ట్ 1,000 ప్లస్ 100 1,100 లోన్ తీసుకున్నారు. తర్వాత 1,000 2,200 టోటల్ 2,300 రూపాయలు లోన్ తీసుకున్నారు క్యాష్ మ్యాక్స్ అప్లికేషన్ నుండి. కానీ తర్వాత మొత్తం కట్టేసినా కూడా ఎలా హ్యారాస్ చేశారంటే భరించలేక తర్వాత మార్ఫ్ పిక్చర్స్ ఇమేజెస్ వైఫ్కి పంపడం, కాంటాక్ట్స్కి పంపడం. అప్పుడు వైఫ్ ఫైనల్గా ఇదంతా భరించలేక ఆ వ్యక్తి ఉడి వేసుకొని చనిపోయాడు. నెక్స్ట్. సో మనం కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మనకు 2 సస్పిషియస్ వాట్సాప్ నంబర్స్ వచ్చాయి. సో మనం చూసాము, లాస్ట్ లాగింగ్ ఐపీ అడ్రస్ చూస్తే రావాల్పిండి పాకిస్తాన్, అక్కడి నుండి వచ్చింది. తర్వాత ఒక ప్రమోషనల్ లింక్ ఫేస్బుక్లో దొరికింది, అదే క్యాష్ బ్యాక్స్ యాప్ ప్రమోట్ చేస్తూ. సో మేము 94 BNSS కింద నోటీస్ సర్వ్ చేశాము. నెక్స్ట్. అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఫర్దర్ మనకు ఒక ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ దొరికింది. ఆ అకౌంట్లో కంప్లైంట్ 2,000 రీపేమెంట్ కోసం అక్కడ డిపాజిట్ చేశారని. సో ఆ అకౌంట్ ఎవరు ఓపెన్ చేశారో చూస్తే అస్సాం హైలకంది, అక్కడి నుండి ఒక వ్యక్తి ఓపెన్ చేశారు. అంటే నేను చూపిస్తున్నా, మనం అర్థం చేసుకోవాలి, గమనించాలి. ఇంతవరకు ఒకటి లింక్ వచ్చింది పాకిస్తాన్ రావాల్పిండి, ఇంకొకటి వచ్చింది అస్సాం హైలకంది. అది మ్యాప్ చూస్తే thousands of kilometers అపార్ట్ 2 ప్లేసెస్. తర్వాత మనకు ఏం తెలిసిందంటే ఇది వచ్చేసి న్యూల్ అకౌంట్. వాళ్ళు అకౌంట్ ఇలా ఇస్తారు, రకరకాల ఫ్రాడ్స్లో మోసాల్లో ఈ అకౌంట్లో అమౌంట్స్ వస్తాయి. ఈ అమౌంట్కి వచ్చిన అమౌంట్ మళ్ళీ ఇంకా 5 డిఫరెంట్ అకౌంట్స్కి వెళ్ళిపోయినాయి. నెక్స్ట్. తర్వాత మనం 1 by 1 బంధన్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఒకటి అది చూసాము. ఆకాశ్ ఎంటర్ప్రైజ్ ఓపెన్ బై సమ్వన్ ఫ్రమ్ గుజరాత్ నుండి ఎవరు ఓపెన్ చేశారు. తర్వాత ఇంకొకటి బంధన్ బ్యాంక్ అకౌంట్
ఓపెన్ బై సమ్వన్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. ఇంకా కొన్ని స్మాల్ అమౌంట్స్ కూడా అక్కడ డిపాజిట్ అయినాయి. టోటల్ 10,000 డెబిట్ ట్రాన్సాక్షన్స్, 1000 నుండి 3000 వరకు. అంటే చూస్తే అర్థమైపోతుంది. ఇలాగే లోన్ యాప్ ద్వారా లోన్ తీసుకున్న వాళ్ళు రిపేర్ చేస్తున్నారు 1000 to 3000. లాస్ట్ స్లైడ్ బ్యాక్ చేయండి. సో ఇటువంటి 11,524 మంది ఇలాగే లోన్ తీసుకొని ఆ అకౌంట్కి డబ్బు డిపాజిట్ చేశారని మనకు తెలిసింది ఆ న్యూ అకౌంట్లో. నెక్స్ట్, సో ఆ లోన్ యాప్ ఫ్రాడ్ చూస్తే, ఈ పర్టికులర్ లోన్ యాప్ చూస్తే అర్థమైంది. ఇలాగే పబ్లిక్ నుండి డబ్బు తీసుకొని న్యూ అకౌంట్ ద్వారా ఫైనల్గా బెనిఫిషియరీకి పంపిస్తున్నారు. ఇప్పుడు బెనిఫిషియరీ ఎవరు అది మేము అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశాము. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్. సో ఫస్ట్ న్యూ అకౌంట్స్ చూస్తే టోటల్ ఆంధ్రప్రదేశ్ నుండి స్టార్ట్ చేసి 61 న్యూ అకౌంట్స్ ఆంధ్ర ప్రదేశ్, అస్సాం, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్. ఇటువంటి లోన్ యాప్స్ చాలా ఉన్నాయి మన దేశంలో. దానివల్ల కోట్ల మంది ఆల్రెడీ మోసపోయారు. సో కాబట్టి ఇప్పుడు కనీసం మనం అర్థం చేసుకోవాలి, లోన్ యాప్ నుండి ఇన్స్టంట్ లోన్ ఇస్తారని ఆలోచించి ఆశపడి మనం ఎటువంటి పరిస్థితుల్లో వాడకూడదు. అయితే ఇలాగే మనం మోసపోతాం. చాలామంది ఆత్మహత్య కూడా చేయడానికి పరిస్థితి వచ్చింది. ఏదైనా లోన్ యాప్ మీ నాలెడ్జ్లో ఉంటే ఇలా మోసం చేస్తున్నారు, వెంటనే పోలీస్ దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే వైజాగ్లో ఉంటే నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్కి సంప్రదించండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్ని ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయి. మొన్న కూడా వెళ్ళాము, ఈరోజు కూడా వెళ్ళాము, రేపు కూడా వెళ్తాము. సో ఎల్లుండి నుండి అక్కడే ఉంటాము. సో ఈసారి మా ఉద్దేశం, లక్ష్యం ఒకటే, సామాన్యుడు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బయటికి రావాలి దర్శనం చేసుకొని. దానికోసం అన్ని విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పుడు భక్తులకు నంబర్ 1 ధర్మదర్శనం ఫ్రీ క్యూ. నెక్స్ట్ వచ్చేసి 300 రూపాయల క్యూ. నెక్స్ట్ 1000 రూపాయల క్యూ. నెక్స్ట్ 1500 క్యూ. 1500 అంటే 2 స్లాట్స్ ఉంటాయి ఫస్ట్ డేలో. అండ్ దెన్ 29th 30th మధ్యరాత్రి 3 to 5 అంతర్ల దర్శనం. అది VVIP ప్రోటోకాల్ వాళ్ళకు ఉంటాయి. సో అంతే, అందులోనే రావాలి. బస్సెస్ ఇప్పుడు ఆర్టీసీ బస్సెస్ అండ్ మినీ బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది. అవి కింద ఉంటాయి, భక్తులు ఎక్కుతారు, అవి పైకి వస్తాయి. ఆర్టీసీ బస్ స్టాండ్లో వాళ్ళందరినీ దింపేస్తారు. ఆ భక్తులు తర్వాత ధర్మదర్శనం క్యూ, 300 రూపీస్ క్యూ టికెట్ క్యూ, 1000 టికెట్ క్యూ, 1500 టికెట్ క్యూకి వెళ్ళిపోతారండి. బస్సులు మళ్ళీ రిటర్న్ కిందికి వస్తాయి, వచ్చి మళ్ళీ భక్తులను తీసుకొని వెళ్తాయి. ఆ విధంగా కంటిన్యూస్ రొటేషన్ జరుగుతుంది. బస్సెస్, మినీ బస్సెస్, అలాగే మేము చెప్తున్నాం. దాదాపు 2000 మెంబర్స్ మేము ఏర్పాటు చేశాము. బోత్ అప్హిల్ రూట్, డౌన్ హిల్ అండ్ టెంపుల్ లోపల అండ్ చుట్టుపక్కల సరౌండింగ్స్ కూడా. సో 2023లో మన అందరికీ తెలుసు కొన్ని లోపాలు జరిగాయి. సో ఆ లోపాల నుండి మేము నేర్చుకున్నాము. ఈసారి అన్ని లోపాలు జరగనీయకుండా మంచి దర్శనం ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.